నీకు మన బాండ్ ఫేక్ అనిపిస్తే నేనేం చేయలేను ఇషాన్. నీకు అబద్ధం చెప్పిన మాట నిజమే. ఇషాన్ నందన్, ఐ లవ్ యూ. ఏమైందిరా నీకు? అసలు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏంట్రా అర్థము? ముందు నువ్వు చేసిన దానికి అర్థం ఏంటో చెప్పు. నా గురించి తెలిసి నా క్యారెక్టర్ చెక్ చేస్తావా? నాది తల్లి కంటే కొడుకు క్యారెక్టర్ గురించి ఇంకెవరికి తెలుస్తుందిరా? ఆ నమ్మకంతోనే ఇదంతా చేశాను. అయినా నువ్వు ఇలా నా మీద కోపడ్డంలో అర్థం లేదు. ఓ, ఎప్పుడు ప్రేమగా ఉండేవాడు కోపం వస్తే ఎదుటివాడికి ఇబ్బందిగానే ఉంటుంది. అయినా నీకు అర్థం కాదులే. నాన్న ఉండుంటే ఈ పాటకు అర్థమయ్యేది. ఈశాన్, ప్లీజ్ డోంట్ వాక్ అవే ఫ్రమ్ మీ. నా కొడుకు తోడుంటేనే తన ట్రామా నుంచి బయటపడొచ్చని అర్థం చేసుకొని ఇదంతా చేశాను. ట్రామానా? ట్రామా ఏంటి? నా కొడుకు ఈశాన్ని పెళ్లి చేసుకుంటావా? నేను ఇలా ఆక్వర్డ్ సిచ్యువేషన్లో పెట్టినందుకు ఐఎమ్ సారీ. కొన్నేళ్లుగా మీ ఫ్యామిలీ నాకు బాగా తెలుసు. మీ అక్క సంధ్య గురించి లోకం ఏమనుకుంటున్నారో నాకు అవసరం లేదు. మీ నాన్నగారి కోసం నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇబ్బంది పెట్టాలని కాదు, నీలాంటి మంచి అమ్మాయిని నా కొడుకు మిస్ అవుతాడేమో అని. మీరు ఓన్లీ బయటికి కనిపించి నన్ను చూసి కావాలనుకుంటున్నారు మ్యామ్. నా గురించి పూర్తిగా తెలిస్తే ఖచ్చితంగా నన్ను వద్దనుకుంటారు. నాకు కొద్ది రోజులుగా సివియర్ ప్యానిక్ అటాక్ స్టార్ట్ అయ్యాయి. నా కంట్రోల్ లేకుండా సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి. వై? నీకు సూసైడల్ థాట్స్ రావడం ఏంటి? పోలీసుల దగ్గర అక్క వస్తువులు కలెక్ట్ చేసుకున్నప్పుడు తన ఫోన్లో చాట్స్ అన్ని చదివాను. తన చాట్ చెక్ చేసిన తర్వాత అర్థమైంది, ప్రేమ పేరుతో అక్క మోసపోయిందని తెలిసింది. ఆ తెలుగు అబ్బాయి ఎవరు అని కనిపెడదామని చూస్తే తన ఫేస్బుక్లో తన ఫొటోస్ డేటా అంతా డిలీట్ చేశాడు అని తెలిసింది. ఆ చాట్ చూసినప్పటి నుంచి లవ్ అంటేనే తెలియని భయం ఏర్పడింది. దానితో నాకు తెలియకుండా ప్యానిక్ అయిపోవడం, అబ్బాయిలను చూసినా వాళ్ళతో ఉన్నా తెలియని భయం వేస్తోంది. నెమ్మదిగా అందరు అబ్బాయిలు ఒకటే, అసలు ఈ ప్రేమ పెళ్ళి నా లైఫ్లోనే వద్దు అని ఫిక్స్ అయ్యాను. కానీ నేను తట్టుకోలేని నిజం ఏంటంటే, మా అక్క నాకు ఫోన్ చేసిన ప్రతిసారి నన్ను ఇంటికి రమ్మంటోంది అని చెప్పి బ్లాక్ చేశానే, కానీ తను సూసైడ్ చేసుకునేంత కష్టంలో ఉందని తెలుసుకోలేదు. నా కోపం వల్ల నేనే మా అక్కని చంపుకున్నాను మ్యామ్. తన భయం పోగొట్టడానికి మావయ్య హెల్ప్ కూడా తీసుకున్నాను. మావయ్య వీక్లీ హాస్పిటల్కి వచ్చి తన సిస్టర్ కేసెస్ అప్డేట్ చేస్తూ తన భయం పోగొట్టడానికి చాలా ట్రై చేశారు. కానీ ప్రేమ, పెళ్ళి ఇలాంటి భయాల వల్ల తను నార్మల్ పర్సన్ అవుతుందనే నమ్మకం పోయింది. అప్పుడు డిసైడ్ అయ్యాను, తను నార్మల్ పర్సన్ అవ్వాలంటే తనకున్న భయం తీసేసి ప్రేమ మీద నమ్మకం కుదిరించాలని. తొలిచూపులో కలిగిన ప్రేమ కన్నా కష్టంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడ్డ ప్రేమనే జీవితాంతం నిలబడుతుంది. ఏ గతమైతే తనని భయపడుతోందో మావయ్య హెల్ప్ తీసుకొని తన గతంలాగా మార్చాము. ఇలాంటప్పుడు తనకెవరైతే తోడుగా నిలబడతారో ఉదయాన్నే ఆ పానిక్ ప్రాబ్లం నుంచి వాళ్లే బయటపడేయగలరని తెలుసుకున్నాము. దానికి నా కొడుకు అయితేనే కరెక్ట్ అనిపించాడు. అందుకే ఇలా చేశాను. ఉదయ విషయంలో నువ్వు ఒక డాక్టర్గా చేసింది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ నాకు మటుకు కానీ చూపించిన ప్రేమ, స్నేహం అవన్నీ జస్ట్ అబద్ధాలు అనిపిస్తున్నాయి. అలా అయితే ప్రతి అమ్మాయి తన లవర్ని, కాబోయే హస్బెండ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు తనకి కరెక్ట్ కాదా అవునా అని తెలుసుకునే ప్రయత్నం కూడా తప్పంటావా? ఒక నార్మల్ హెల్తీ అమ్మాయి విషయంలో ఇది తప్పు కానప్పుడు సైకలాజికల్ ట్రామా నుంచి బయటపడాలని ప్రయత్నించే అమ్మాయి విషయంలో తప్పెలా అవుతుందిరా? ఈశాన్, నువ్వు ఒకటి అనలైజ్ చేసుకోవాలి. నువ్వు తనతో గడిపిన క్షణాలు, చెప్పిన మాటలు,
ఏ ఒక్క దాంట్లో కూడా తన ప్రేమ కనిపించకపోతే నువ్వు మళ్ళీ లైఫ్లో తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఏ ఒక్క దాంట్లో కూడా తన ప్రేమ కనిపించినా ప్లీజ్ డోంట్ మిస్ హర్. నాకున్న గట్ ఫీల్తో చెప్తున్నాను రా, ఉదయ ఈజ్ డెఫినెట్లీ ఇన్ లవ్ విత్ యూ. డీప్ ఇన్సైడ్ ఆ విషయం నీకు కూడా తెలుసు. లేకపోతే నీ లవ్తో తన నార్మల్ పర్సన్ అవ్వడం ఇంపాసిబుల్ రా. ఒక్కటి గుర్తుపెట్టుకో ఇషాన్, మనల్ని ప్రేమించే వ్యక్తులు మన లైఫ్లోకి ఖచ్చితంగా ఒక్కసారైనా వస్తారు. వాళ్ళు రావడం ఈజీయే, కానీ నిలబెట్టుకోవడమే కష్టం. ఫైనల్ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ యోర్స్. గుడ్ నైట్ రా. ఇషాన్, హాయ్ అండి, నా పేరు తెలుగబ్బాయి. మిస్ ఉదయ గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఇస్తారా ప్లీజ్? అసలు ఎందుకు నా మెసేజ్కి రెస్పాండ్ అవ్వట్లేదు? చూస్తే కనిపించట్లేదా? బిజీగా ఉన్నాను. మన కంట్రీ మొత్తం చూసుకునే పిఎం గారు కూడా ట్వీట్ చేసే టైం ఉంది, నీకు నా మెసేజ్కి రెస్పాండ్ అయ్యే టైం లేదా? అయినా అప్పటికి ఎంత ఫీల్ ఉన్న మెసేజ్ పెట్టా, దానికి కూడా నో రిప్లై. ఓ హలో, అడిగేది నిన్నే. అవును, అదో మెసేజ్. దాన్ని చూసి నేను నీ దగ్గరికి స్లో మోషన్లో పరిగెట్టుకుంటూ రావాలి. అయినా ఫీలింగ్స్ గురించి నువ్వు మాట్లాడుకో. అంటే నా మెసేజ్ చూసావు అనమాట, మరి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? నిన్న నా ఫీలింగ్స్ గురించి నువ్వు పట్టించుకున్నావా? ఇషాన్ ఇషాన్ అని ఎన్నిసార్లు పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయావు. అసలు వాళ్ళందరి ముందు నా పరిస్థితి ఏంటని ఒక్కసారైనా ఆలోచించావా? మనం చేసే ప్రతి పనికి కాన్సిక్వెన్సెస్ దృష్టిలో పెట్టుకొని చేయాలి. అబే లేదు, నువ్వు మా అమ్మ కలిసి నన్ను ఎరిప పని చేస్తే అవన్నీ ఏం పట్టించుకోకుండా స్లో మోషన్లో హక్ చేసుకోవాలా? ఆయన నీ పేరు కూడా అబద్ధమే. పిచ్చోలాగా ఎన్నిసార్లు ఫ్లేమ్స్ వేసుకొని చూసుకున్నాను తెలుసా? చూడు, ఇగో సంధ్య పేరుతో చేసుకుంటే ఎం మ్యారేజ్ అని వచ్చింది. ఇప్పుడు నీ ఒరిజినల్ పేరుతో చేసుకుంటేనే ఏ యాన్సిస్టర్స్ అని వస్తుంది. చూడు, అసలు తప్పంతా నీదే. నేనేం చేశాను? ఐఎమ్ ఇన్నోసెంట్. ఉదయ, మీ ఎన్ఆర్ఎస్ అంతా ఇంతే. అక్కడ వేరే కంట్రీలో ఉంటూ యూట్యూబ్ లో విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తూ రాముడు మంచి బాలుడు అని కటింగ్ ఇస్తూ ఉంటారు. అది చూసి మీ పేరెంట్స్ ఏమో ఇక్కడ మా అబ్బాయి చాలా అమాయకుడు అమ్మా అని చెప్తారు. అవును, అమాయకునే. ఇన్ఫాక్ట్ అందరు అబ్బాయిలు అమాయకులే, నీలా కాదు. అమ్మో అమ్మో అమ్మో, అయినా ఇంత డ్రామా చేసావు అసలు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. బా శృతి హాసన్, అసలు నిన్ను ఇంకెప్పుడైనా నమ్మగలనా నేను? హలో, నేను ఎయిర్పోర్ట్లో ఏడ్చింది మా అక్కని గుర్తు చేసుకొని, నీకోసం కాదు. బై ద వే, ఇదంతా మీ అమ్మగారి ప్లాన్, నాది కాదు. ఓ
అనుకున్నానే నువ్వు అటు ఇటు తిరిగి మా అమ్మ వైపే పడతావని అనుకున్నా. ఆయన మా అమ్మకు బుద్ధిలేదులే. కొడుకు ఇష్టాలేంటో తెలిసి కూడా ఛా. మరి ఆ ఇష్టాల్లో నేను లేనప్పుడు ఎందుకు పరిగెట్టుకుంటూ వచ్చావు? ఇషాన్, ఎందుకో తెలీదు, నువ్వు దూరం అవుతుంటే చిన్నప్పుడు మా అమ్మ నన్ను వదిలేసి నైట్ డ్యూటీస్ వెళ్ళేది గుర్తొచ్చింది. నేను మెలుకుతో ఉన్నా మా అమ్మ ఎక్కడ నన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నందుకు బాధపడుతుందో అని నిద్రపోయినట్టు పడుకునేవాడిని. మా అమ్మ తలుపేసిన వెంటనే కిటికీ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మ వెళ్ళిపోయేదాకా చూస్తుండేవాడిని. అక్కడ అమ్మ వెళ్ళిపోవాలి, లేకపోతే మాకు బ్రతుకులేదు. కానీ ఇక్కడ నువ్వు లేకపోతే మాత్రం నేను బ్రతకలేను. ఇషాన్, ఇషాన్, ఇషాన్ నందన్, ఐ లవ్ యూ. మొదట్లో నిన్ను పరిచయం చేసుకోవాలి అని చెప్పిన ఈ 3 మాటలు నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాక మళ్ళీ చెప్తున్నా, ఐ లవ్ యూ. నీ గురించి ఆలోచించినప్పుడల్లా మై హార్ట్ స్కిప్స్ అ బీట్. నీ ఒక్కడితోనే నేను ఏదైనా మాట్లాడగలుగుతాను. ఆఖరికి మాట్లాడడానికి ఏ టాపిక్స్ లేకపోయినా మన కన్వర్జేషన్ ఎక్కడ ఆగిపోతుందో అని నేను చెప్పే పిచ్చి మాటలకు కూడా నువ్వు తలూపుతావు చూడు, అదంటే నాకు ప్రాణం. ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసమే నువ్వు అంత కష్టపడ్డావు. అలాంటిది నీ లైఫ్ పార్ట్నర్ నీకు ఎంత బాగా చూసుకుంటావు చెప్పు. ఒక అమ్మాయికి తన పార్ట్నర్ నుంచి వచ్చే ఈ ధైర్యం కంటే ఇంకేం కావాలి చెప్పు. నువ్వు పరిచయం కాకముందు అబ్బాయిలతో మాట్లాడితేనే ప్యానిక్ అటాక్ వచ్చేది. నాలో నేను ఎన్నిసార్లు ఏడ్చాను తెలుసా. కానీ నీతో గడిపిన ప్రతి క్షణానికి నాకు ప్రేమపై మళ్ళీ నమ్మకం పుట్టింది. ఆ ధైర్యం ఏంటో కూడా నాకు తెలియదు. అయినా నేనెందుకు ఇవన్నీ పట్టించుకోవాలి? నాకు తనున్నాడనే ధైర్యం కదా. ఇగో, అమ్మాయి ముందు ప్రపోజ్ చేయాలన్నావని చేశాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇదంతా ఇమిటేట్ చేసావనుకో నీ పని చెప్తా. ఓకే, will you marry me? బై ద వే, ఫ్లేమ్స్లో ఏ అంటే యాన్సిస్టర్స్ కాదు, ఎఫెక్షనేట్ అని. ఇషాన్, నీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నేను కలిశాను. మరి నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నేను కలుస్తావా? మావయ్య, మీరు డైరెక్ట్ వచ్చేసేయండి. ఓకే మావయ్య, యా. ఎస్పీ మామకి ఇన్ఫార్మ్ చేశాను అమ్మున్న హాస్పిటల్ దగ్గరికి వచ్చేయమని. యా, ఆల్రైట్. అవును, 2 రోజుల నుంచి ఇదే చొక్కా వేసుకొని ఎందుకు చంపుతున్నావు? మరి ఏం చేయమంటావు? లింగు లింగం అనుకుంటే ఒక చొక్కా కొనిచ్చావు. అసలు నువ్వు ప్రపోజల్ ఈరోజు కూడా యాక్సెప్ట్ చేయకపోయింటే రేపు దీన్నే మళ్ళీ ఉతుకొని వేసుకునేవాడిని. ఇంకో చొక్కా కొనిసి నీ సొమ్మేమని పోయేదా? అవును, నా సొమ్మే పోయేది. నేనే 1000 రూపాయలకు మించి నాకు టాప్ కొనుక్కోను. నువ్వు పెళ్లి చేసుకుంటావో చేసుకో తెలియకపోయినా నా పాకెట్ మనీతో నీకు అంత కాస్ట్లీ షర్ట్ కొన్నాను. అమ్మా,
నాన్న, తిను ఇషాన్, మన డాక్టర్ గారి అబ్బాయి. రావనుకున్నాను, మొత్తానికి వచ్చావు అనమాట. చూసావా, ఇదంతా నీ వల్లే. నాన్న, నన్ను గుర్తుపట్టలేదా? నేను సంధ్యాని. ఉదయ, నేను సంధ్య నాన్న. ఉదయ, ఉదయ లేదు నాన్న, రాదు కూడా. ఉదయ ఉంది కాబట్టి సంధ్య లేదన్న నిజాన్ని తట్టుకున్నానమ్మా. ఇంక ఉదయ కూడా లేదంటే ఈ గుండె తట్టుకోలేదమ్మా, తట్టుకోలేదమ్మా. నాన్న, తిను ఇషాన్, మన డాక్టర్ గారి అబ్బాయి. యుఎస్లో ఉంటాడు. నేనంటే చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకుంటాడు కూడా. నాకు కూడా తనంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమైతే మేము పెళ్లి చేసుకుంటాం. హే రారా హర్షిత్, కరెక్ట్ టైంకి వచ్చావురా. చూడు ఎవరు వచ్చారు. హాయ్ ఆంటీ. అసలు ఈ హెల్ప్ లేకపోయింటే అనుకున్నది అనుకున్నట్టే జరుగుండేది కాదురా. ఇందులో కూడా నా హస్తం ఉందన్నమాట. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? రేయ్, వీడు యుఎస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఫోన్ చేసి చెప్పేవాడు సరిపోయింది. ఓహో, లేదంటే వీడి సర్ప్రైజ్ విజిట్ వల్ల మా ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అయ్యేదే కాదు. అదేలేండి, అదే. సూపర్ రా నువ్వు. ఈడు ఇంకా మారలేదు. నేనేం చేశాను రా? నువ్వేంట్రా ఇక్కడ? రాత్రిపూట్ల ఈ సౌండ్ ఏంటా అని ఎటు వెళ్తున్నావు చెప్పలేదు నువ్వు. ఆయన ఇంత క్యూరియాసిటీ ఏంట్రా నీకు? నీ క్యూరియాసిటీ తగలట్ట. ఇంతకీ ఎటు వెళ్తున్నావు చెప్పలేదు నువ్వు. నవ్వుతున్నావు అంటేనే అర్థమైందిలే ఇండియాకని. ఎస్, బేసిక్గా ఇది సర్ప్రైజ్ విజిట్ అని అమ్మ వాళ్ళకి తెలీదు. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ రికార్డ్ చేసి ఇన్స్టాలో రీల్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? నువ్వే చూసుకోవడానికా? రేయ్, ఇది గనక మా అమ్మ వాళ్ళకి తెలిసిందనుకో, నీకు చావు కన్ఫర్మ్. ముందే చెప్తున్నా. చిచ్చే, నాకేం పని పడలేదు అనుకున్నావంట్రా. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఇక్కడ. అదే అదే. బాయ్ బాయ్, టాటా, సీ యూ. వీడింత హింట్ ఇచ్చాక నేను హంటింగ్కి వెళ్ళకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ దెబ్బకి ఇషాన్ గాడు ఇండియా వెళ్ళిన తర్వాత కిసాన్ జామ్ దీన్ని ఫోన్ చేస్తాడు చూడు. హలో ఆంటీ. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. నమస్తే సార్. పని జరగదని రాసుంటే ప్రకృతి కూడా పగోడుతో పనిచేస్తుంది అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఒరే హర్షిత్, నువ్వు నిజంగానే అరే షిట్టివిరా. యాడికి వెళ్తున్నాడు? అసలు ఏమవుతుందిరా? నేను ఇక్కడుండి సమర్పించుకున్న దానికే కుమిలిపోతున్నా. నువ్వు యూఎస్ నుంచి మరీ వచ్చి ఈ చేదు నిజం తెలుసుకోవాలా? నువ్వు నాకన్నా అదృష్టవంతుడిలాగున్నావే. ఇంతకీ బాబు పేరేందో? హర్షిత్.
అరే షిట్టా ఇదేం పేరు? అదే పేరు. అంటే పుట్టుకుతూ వచ్చిన పేరు కాదు మేడం, పెరుగుతూ సంపాదించుకున్న పేరు కదా. సర్లే కానీ మిమ్మల్ని కూడా బాగా వాడుకున్నట్టున్నారు. మీ హెడ్లైన్స్ ఏంటో? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో బట్టబయలైన నిజం, బాల్కనీలో బోరుమని బాధ. మేడం మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మీరు మాట్లాడిన ప్రతి వర్డ్ బీ ప్రాస్తో స్టార్ట్ అయింది. ఒరే బిత్తిరి బద్మాష్, ఇది నీ హెడ్లైన్స్. అంటే అదే కష్టాల్లో కూడా కవిత్వం కావాలని కోరుకునేవాడని. ఓహో మేడం, మరి మీరు కొట్టడం తిట్టడం అంటే ఇంకోటి చెప్తాను. చెప్పు. ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా కే ప్రాస్తో స్టార్ట్ అయింది. ఒరే అరే షిత్తు, ఆ, నువ్వు నిజంగానే అరే షిట్టువురా. పర్లేదు మేడం, కంఫర్ట్గానే ఉంది. ఆ? సారీ మేడం. అవునా? నువ్వు చూసావా? అరే షూర్. ఏం నువ్వు చెప్పేది? ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏమైంది సార్? హలో, ఎవరు? ఉదయ త్వరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేకపోతే నన్ను వాడు చంపేస్తాడు. సంధ్య, ఎక్కడున్నావు నువ్వు? ముందు త్వరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు. ఏం మాట్లాడుతున్నావే? ఎక్కడున్నావు నువ్వు? ఎవరిని చంపేది? ఇషాన్